ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంటే నమ్మలేదు. కానీ ఒక ఫోన్ కాల్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది అని ఈ సినిమా చూశాకే తెలిసింది. వరల్డ్ బెస్ట్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను రివ్యూస్ చేయను, నేను కథలు సజెస్ట్ చేస్తాను. ఉన్నాయి మాత్రం గుర్తుండిపోయే కథలు. ప్రతి మూవీ ఒక ప్రపంచం. వెల్కమ్ టు ర్యాన్ రాక్స్ మూవీ రివ్యూస్. ఒక్క ఫోన్ కాల్, 2 కాలాలు, 2 జీవితాలు, ఒక్క చిన్న డెసిషన్, పాస్ట్ టు ప్రజెంట్. అవేంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. స్పాయిలర్, నేను టైంపాస్కి అలా చూస్తా అంటే మాత్రం ఈ సినిమా అస్సలు చూడొద్దు. ఎందుకంటే నీకు ఈ సినిమా అర్థం కాదు. నువ్వు సినిమా చూడాలనుకుంటే సీరియస్గా ఫుల్ ఫోకస్ తోటి సినిమా చూడాలి. అప్పుడే నీకు సినిమా అర్థమవుతుంది. నేను మా 10 మెంబర్స్ ఫ్రెండ్స్కి ఈ సినిమా చూడమని సజెషన్ చేసిన, బట్ ఒక్కనికి మాత్రమే అర్థమైంది. ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్ ఇఫ్ యూ రియల్లీ డోంట్ వాచ్ ఇట్ సీరియస్లీ. సినిమా పేరు ద కాల్ అనే ఈ మూవీ 2020లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది హర్రర్ కాదు, థ్రిల్లర్ కాదు, టైమ్ ట్రావెలర్ అంతకంటే కాదు. కానీ టైంతో ఆడుకున్న ఒక కథ. కాన్సెప్ట్ సింపుల్గా అనిపించిన ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఇంటెన్స్. 2 గర్ల్స్, 2 డిఫరెంట్ టైం పీరియడ్స్, ఒక్క ఫోన్ కాల్, లైఫ్ మొత్తం చేంజ్. పాస్ట్ టు ప్రజెంట్, ప్రజెంట్ టు పాస్ట్. దిస్ ఇస్ నాట్ అబౌట్ టైం ట్రావెల్, దిస్ ఇస్ అబౌట్ కాన్సిక్వెన్సెస్. అసలు స్టోరీ ఏంటంటే 2019లో ఒక అమ్మాయి తన లైఫ్ లో ఒక లోన్లీ ఫేజ్ లో ఉంటుంది. అనుకోకుండా ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చేది పాస్ట్ నుండి. అది 1999 నుండి. ఆ పాస్ట్ కాల్ ఫ్యూచర్ లో ఉన్న అమ్మాయి తన లైఫ్ లో జరిగే పరిణామాలే ఈ మూవీ. ప్రతి కాల్తో టెన్షన్ పెరుగుతుంది. ప్రతి డెసిషన్తో కాన్సిక్వెన్సెస్ మారుతాయి. చెప్తున్నా కదా బ్రదర్, క్లైమాక్స్లో మాత్రం నీకు పాస్ట్ ఏది, ప్రజెంట్ ఏది అని కూడా అర్థం కాదు. నువ్వు గనక ఈ వీడియో చూసి సినిమా చూస్తే మాత్రం క్లైమాక్స్ నీకు అర్థమైతే ఒక కామెంట్ చేయి, అప్పుడు అర్థమవుతుంది నువ్వు తోపని. ఎందుకు ఇది స్పెషల్ అంటే ఈ మూవీస్లో జంప్ కట్ స్కేర్స్ లేవు, లౌడ్ మ్యూజిక్ లేదు. ఉండేది మాత్రం స్లో బర్నింగ్ టెన్షన్. ఫస్ట్ హాఫ్ లో క్యూరియాసిటీ డామినేట్ చేస్తుంది, ఇది ఎలా పాసిబుల్. సెకండ్ హాఫ్ లో టెన్షన్ పీక్ కి వెళ్తుంది, ఇది కరెక్ట్ డెసిషన్ అని. ఇంటర్వెల్ తర్వాత మూవీ ప్రెడిక్టబుల్ పాత్ లో వెళ్ళాడు, కంప్లీట్లీ డార్క్ సైడ్ టర్న్ అవుతుంది. స్మాల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద ప్రెసెంట్. కాస్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్. ఈ మూవీలో మెయిన్ స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్సెస్. పార్క్ షన్హీ ప్రజెంట్ టైం లైన్ లో ఉండే ఫియర్, కన్ఫ్యూజన్, హెల్ప్లెస్ అన్ని వెరీ న్యాచురల్ గా పోర్ట్రే చేసింది. డైరెక్టర్ ఈ 2 క్యారెక్టర్స్ ని స్క్రీన్ మీద ఫేస్ టు ఫేస్ కాదు, ఫోన్ కాల్ ద్వారా క్లాష్ చేసిండు. సినిమాటోగ్రఫీ డార్క్ అండ్ మూడీ. ఎడిటింగ్ చాలా షార్ప్. సైలెన్స్ కూడా ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఫోన్ రింగ్ అయ్యే ముందు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లౌడ్ కాదు, బట్ సైకలాజికల్ గా వర్క్ అవుతుంది. మూవీ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ నాట్ ఏ ఫాస్ట్ థ్రిల్లర్. ఎవ్రీ సీన్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న డౌట్ ఉంటుంది. మూవీ ఎండ్ అయ్యాక కూడా మైండ్ లో సినిమా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు డబ్బింగ్స్ లో కూడా అవైలబుల్ ఉంది. 7 కి పైగా రేటింగ్ IMDb. అవార్డ్ అండ్ రికగ్నేషన్. జాన్ జోంగ్సీ కి బెస్ట్ యాక్ట్రెస్ రికగ్నైజేషన్. హర్ పర్ఫార్మెన్స్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ. మై రేటింగ్ 4/5. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా చూసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాన్సెప్ట్ ప్లస్ పర్ఫార్మెన్సెస్ ప్లస్ టెన్షన్ అన్ని స్ట్రాంగ్ గా వర్క్ అయ్యాయి. ఫైనల్ వర్డ్, ద కాల్ ఒక నార్మల్ థ్రిల్లర్ కాదు, ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. ఈ సినిమా చూశాక మీ ఫోన్ రింగ్ అయితే చాలు, ఆన్సర్ చేయాలా లేదా అని ఒక సెకండ్ ఆలోచిస్తారు. ఏ మాటకు ఆ మాటే మామ. యాంటోగనిస్ట్ ఉంది కదా మామ, తన యాక్టింగ్ మాత్రం వర్త్ వర్మ, వర్త్. శేకుంతలాక్యా వచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా పవర్ఫుల్ కొరియన్ థ్రిల్లర్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ డోంట్ ఆన్సర్ ది కాల్. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఫాలో కొట్టు మామా, ఫాలో కొట్టు. బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకు మామా. వర్మ కొట్టు వర్మ.